వ్యూవర్స్ వెల్కమ్ టు బిఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా, అన్లిమిటెడ్ ఫన్ విత్ ఉమా. ఈరోజు మనతో పాటు ఫన్ చేయడానికి ఎవరో కాదు, యాదగిరి గారు మనతో పాటు ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్. ఆయన ఇంకా ఏం చెప్పాలనేది వాట్ నాట్ ఆయన అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. సో నాకు మిమ్మల్ని చూడగానే ఫస్ట్ గుర్తొచ్చేది అందమైన కుందనాల బొమ్మర. ఇప్పటికి కూడా అసలుకి ఆ సాంగ్ అనేది మేము మర్చిపోము. సో ఆ సాంగ్ అసలుకి ఎవరో కాదు చేసింది సరే, రాసింది సరే. సరే, ఆ సాంగ్ ఆపర్చునిటీ ఎట్లా వచ్చింది సార్ మీకు? అది నేను అంటే ఫస్ట్ సినిమా నన్ను సానాది రెడ్డి గారి పరిచయం చేశారు, ప్రేమపల్లకి అనే సినిమాకి. దాని తర్వాత బ్యాచులర్స్ చేసాం. ఆ కంటిన్యూషన్లో సంపంగి కూడా చేసాం. అందులో అన్ని సాంగ్స్ నేనే రాశాను. ఒక 4 పాటలు కంపోజింగ్, 3 పాటలు పాడాను. సింగర్గా, రైటర్గా, కంపోజర్గా సినిమా మంచి పేరు వచ్చింది. ఓకే. సంపంగి అసలుకి మంచి ఆ పాటకి అప్పుడే కాదు ఇప్పుడు కూడా చాలా మంది ఒకసారి 2 లైన్స్ పాడతారా నా కోసం? ఆ సాంగ్ అది ఎవర్ గ్రీన్ సాంగ్ అండి. అది ఏ పని చేస్తున్నా ఆమె చిరునవ్వుతో కనబడి చూపుల వల వేసి తీసుకెళుతుంది తన వెంబడి. ఒక్కసారి చేరాలి ఆ నీడను, విన్నవించుకోవాలి ఈ బాధను, ప్రాణం పోతున్నట్టుగా ఉందిరా, అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు చల్లిపోయేరా, ఈ ఇంటి వనితో మరి నా ఎదమీటిపోయే చెలి, ఏ చోట ఉందో మరి నా ప్రియమైన సుందరి, అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు చల్లిపోయేరా. సూపర్ 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 సార్. అసలుకి మామూలుగా కాదు. అప్పటి నుంచి ఇప్పటికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ వస్తే కనుక కిట్టు, బింబిసారా, అసలు ఇంకా ఏం చెప్పాలి. అన్ని సినిమాలు మ్యాక్స్ రవితేజ గారికి అయితే పవర్ అన్నీ కవర్ చేసుకుంటూ వచ్చారు. సో వాటిలో మీకు అసలు ఆపర్చునిటీ ఎలా వచ్చింది? అంటే పవర్ కిక్ ఏంటంటే నేను సురేందర్ రెడ్డి గారి దగ్గర రేసుగురం అనే సినిమా చేశాను. సో రేసుగురంలో నాకు అంటే రీబర్త్ ఇచ్చిన సినిమా అది. అంటే 2 పాటలు కంపోజింగ్, 3 పాటలు లిరిక్స్ రాశాను. సినిమా చూపిస్తామా అనేది, ఆ సినిమా చూపిస్తామా మన అదే. అందులో స్వీటీ అనే ఒక సాంగ్, సినిమా చూపిస్తా అనే మా సాంగ్, టైటిల్ సాంగ్ రేసుగురం రేసుగురం, ఆ పాట 3 పాటలు నేను చేశాను. ఓకే, 3 సాంగ్స్ మీ? ఎస్. దాని తర్వాత కంటిన్యూషన్లో కిక్ 2 వచ్చింది. కిక్ రేసుగురం చేస్తున్నప్పుడే పవర్ సినిమాలో ఆపర్చునిటీ వచ్చింది నాకు. అలా రవితేజ గారితో పరిచయం, తర్వాత కిక్ 2 చేశాను. అలా అలా వెళ్తున్నాను అనమాట. సో రేసుగురంలో మా కోసం రేసుగురం అసలు నాకు అది మామూలుగా కదా. ఆ సాంగ్స్ కూడా అసలుకి అప్పుడు అసలుకి మంచి, ఇప్పుడు కూడా మంచి ఊపున్న సాంగ్ అని అంటే కనుక, ఒక మాస్ నెంబర్ అంటే కనుక అసలుకి సినిమా చూపిస్తాం మామ కానీ, స్వీటీ అసలుకి మంచి మెలోడీ. సో మీరు ఈ మెలోడీస్కి చాలా ఫేమస్ అనిపించింది నాకు. ఎందుకంటే మీరు ఎక్కువ మెలోడీస్లో ఎంత ఫీల్ ఉన్న రాయడం కానీ చేయడం కానీ, మీకు మెలోడీస్ అంటే ఇష్టం కదా? నేను మెలోడీ అంటే చిన్నప్పటి నుంచి ఇళయరాజా గారి పాటలు వింటూ పెరిగాను కాబట్టి అది అట్టించి అనేది నా లోపల ఇన్బిల్ట్ అయిపోయింది అనమాట. ఓకే. సో ఇంకా మా ఇంట్లో ఏంటంటే మేము నాన్న, నేను, మా పెద్దన్నయ్య అందరూ భజన చేసేవాళ్ళము. అట్లా కొంచెం ఆ డివోషనల్ కామ్నెస్ అనేది అక్కడ నుంచి కూడా వచ్చి ఉండొచ్చు. సో నాకు మెలోడీ అంటే చాలా ఇష్టం. అంటే ఈ కొంచెం సౌండింగ్గా ఉండే నాకు పెద్దగా నచ్చవు అనమాట. మీకు సినిమా చూపిస్తే కూడా అది మాస్ సాంగే కానీ స్వీట్గా ఉంటుంది. అదంతా హిట్ కావడానికి అది కూడా ఒక కారణం అని నేను అనుకుంటా. ఎందుకంటే అందులో ఒక స్వీట్నెస్ కూడా ఉంటుంది, ఒక మంచి రిథమిక్, ఒక కొంచెం వేవ్ అలాగ ఉంటుంది పాట. నా జనరల్ మాస్ లాగా ఉండదు అది.
గల్లవట్టి గుంజుతాంది దీని చూపే, లొల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. ఏ డప్పు కొట్టి విలువట్టి ఈని తీరే, నిప్పు లెక్క కాల్చబట్ట ఈని పోరే, కొప్పు ఊడగొట్టబట్ట ఈని జోరే. ఏ మామ దీన్ని చూడగానే మన్ను తిన్న పాము లెక్క మనసు వండబట్టే, అయ్యేని చూడగానే పొయ్యి మీది పాల లెక్క దిల్లు వంగబట్టే. దీని బుంగమూతి చూస్తే నాకు బంగు తిన్న కోతి లెక్క సింధులయ్య బుద్ధి పుట్టే. సినిమా చూపిస్తా మామ నీకు, సినిమా చూపిస్తా మామ, సీను సీనుకి నీతో సిటీ కొట్టిస్తా మామ. మామ సినిమా చూపిస్తా మామ నీకు, సినిమా చూపిస్తా మామ, సీను సీనుకి నీతో సిటీ కొట్టిస్తా మామ. సూపర్ 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 సార్. దానిలో స్వీటీ కూడా బాగుంటుంది. ఒక 2 లైన్స్ స్వీటీ మాకోసం. ఏ జిందగీని జాలిగా నీకు నచ్చినట్టుగా నీటిలాగా సాగిపోని, ఏ ఊహలోన తేలని ఉప్పెనెల్ల పొంగని గాలిలోన ఊరేగని. ఓ స్వీటీ కొంచెం మాట వినవే స్వీటీ, కొంచెం దారి తప్పవే స్వీటీ, నాన 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 నారి నాన నాన. సూపర్ సూపర్ సార్. సో అసలు బింబిసారలో కూడా చెయ్యి ఎందుకు ఉంది అది? అది కాదు నేను చేసింది, ఓ తేనె పలుకుల ఓకే ఓకే, అది మీరే? అది నేను మ్యూజిక్ అండ్ లిరిక్స్. ఫస్ట్ టైం ఒక పెద్ద హీరోకి మ్యూజిక్ డైరెక్టర్గా పాడింది ఆ సినిమా బింబిసారా. ఆ పాట కూడా అందరికీ చాలా ఇష్టం. నాకు కూడా చాలా ఇష్టం సార్. ఒక 2 లైన్స్ అది కూడా. ఓ తేనె పలుకుల అమ్మాయి నీ తీగ నడుములో సన్నాయి లాగిందే, ఓ కోర మీసపు అబ్బాయి నీ ఓర చూపుల లల్లాయి వాగుందో. ఓ నీ చెంపల నునుపు బుగ్గల ఎరుపు ఊరిస్తున్నాయి, నీ మాటల విరుపు ఆటల ఒడుపు గుండె పట్టుకొని ఆడిస్తున్నాయి, నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నాయి, నీ జంట కట్టమని కొట్టేస్తున్నాయి, నీ దారి పట్టమని కొట్టేస్తున్నాయి, నీ పూరి ఇష్టమని దువ్వేస్తున్నాయి. ఓ తేనె పలుకుల అమ్మాయి నీ తీగ నడుములో సన్నాయి లాగిందే. సూపర్ 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 సార్.